హాయ్ అండి, వెల్కమ్ టు మాదేవ్ సోమా క్రియేషన్స్. ఇప్పుడు నేను చూపించే శారీస్ కుక్కట్పల్లి కేపీహెచ్బి కాలనీలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ శారీస్ అండి. మంచి మంచి ఆఫర్స్, మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయండి మన చెన్నై షాపింగ్ మాల్లో. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అండి. ఇవన్నీ పెట్టుబడులకైనా చిన్న చిన్న పార్టీలకైనా కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటాయి. ఏ బ్రాంచ్లైనా అవైలబుల్ ఉన్నాయండి. 15 బ్రాంచుల ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటాయండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, అలాగైనా తెలుసుకోండి. ఇప్పుడు నేను చూపించేది కుక్కట్పల్లి కేపీహెచ్బి కాలనీలో ఉన్న చెన్నై షాపింగ్ మాల్ సారీస్ అండి. చూస్తున్నారు కదా, వై జంక్షన్ దగ్గర ఉంటుంది. ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ మీకు చూపించాలంటే మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. లైక్ కొడితే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఏ షాప్లో ఏ ఆఫర్స్ ఉన్నా మీకు తెలియచెప్పడానికి నేను ప్రయత్నిస్తానండి. మీకు ఇంట్లోనే ఉండి నేను పెట్టే శారీస్ చూస్తే షాపింగ్ చేసుకోవచ్చండి. వెళ్ళాల్సిన పనే లేదు, 10 షాపులు తిరగాల్సిన పనే లేదనమాట. నేను పెట్టే శారీస్ చూసి ఈ శారీ నచ్చితే అదే షాప్కి వెళ్తే మీకు కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే శారీ మీకు నచ్చింది అనుకోండి, డైరెక్ట్గా ఆ షాప్కి వెళ్తే మీకు శారీ తీసేసుకోవచ్చు. 10 షాపులు తిరగాల్సిన పని లేదు, టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదనమాట. చూస్తున్నారు ఇప్పుడు నేను కింద కుక్కట్పల్లి బ్రాంచ్లో 4 ఫ్లోర్లు ఉంటాయండి. నేను చూపించేది గ్రౌండ్ ఫ్లోర్లో అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మనకు అన్నీ ఓపెన్ చేసి చూపిస్తే మడతలు పోతాయి కదండి, అందుకని ఏదో షాంపిల్కి ఒకటి చూపించామంటే చూపించారు. మనకు నచ్చిన ఇదే కలర్ కాకుండా నచ్చిన కలర్ తీసేసుకోవచ్చు. చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో. ఎంత అండి ఇది? మన వాళ్ళు నేను వెళ్ళినప్పుడు ఒకసారి మన వాళ్ళు పిల్లల్ని తీసుకొని షాపింగ్ అని చెప్పి ఇబ్బంది పడ్డారండి. అయితే నేను ఇంతకుముందు వంటలు పెట్టేదాన్ని, వంటలు చేసి పెట్టేదాన్ని. సరే అనుకోకుండా ఇలా షాప్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడుకుంటూ షాప్లో ఏమున్నాయని అంతసేపు కలెక్షన్ చేసి నచ్చక వెళ్ళిపోయారనమాట. అలా కాకుండా మన వాళ్ళకు ఏదో చిన్న ఉపయోగం లాగా నేను అక్కడ ఉన్న కలెక్షన్స్ చూపిస్తే ఇంట్లో ఉండే వాళ్ళు చూసి నా కలెక్షన్స్ చూసి నచ్చి వెళ్ళి తీసుకుంటారు, తొందరగా షాపింగ్ అవుతుందనే ఉద్దేశంతో నేను అన్ని కంటిన్యూగా సారీస్ కలెక్షన్స్ చూపిస్తాను. ఏ షాప్లో ఏమున్నాయో చూపిస్తాను. చూస్తున్నా ఇది 699 రూపీస్. క్లాత్ సిల్క్ పట్టు ఉందండి, వెయిట్ ఉందన్నమాట. క్లాత్లు మాత్రం చాలా బాగున్నాయి. వాటిలో కలర్స్ ఉన్నాయి. ఒక్కొక్క పైన పెట్టిన శారీకి కింద మొత్తం కలర్స్ ఉన్నాయన్నమాట. మీరు షాప్కి వెళ్ళి ఇన్ని శారీస్ చూడాల్సిన పనే లేదు. నాకు 5 నిమిషాలు కేటాయిస్తే 5 నిమిషాలలో ఏ షాప్లో ఉన్నాయో తెలిసిపోతుంది అనమాట. వెళ్ళి తీసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో మన వాళ్ళకి తొందరగా షాపింగ్ అవుతుంది. నేను పెట్టే వీడియో వాళ్ళకి టైం వేస్ట్ కాకుండా ఒక టైం కేటాయిస్తే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఏ షాప్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఏ షాప్లో ఏమేమి కలెక్షన్స్ వచ్చినాయి, పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళు వస్తాయి కదండి కొత్త కలెక్షన్స్, అప్పుడు ఏమొచ్చాయని పెడుతూ ఉంటాను. ఈ షాప్లో కానీ ఏ షాప్లోనే పెట్టడానికి నేను ప్రయత్నిస్తానండి. మరి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నాకు ఒక లైక్ కొడితే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ముందుకు వెళ్తుంది అనమాట, అందరికీ రీచ్ అవుతుంది. అలాంటప్పుడు నాకు నలుగురు చూసి నాకు సపోర్ట్ చేస్తే రిస్క్ అయినా సరే, మనం రిస్క్ ఎందుకు అంటున్నాను అంటే షాప్కి వెళ్ళి వీడియోస్ తీసి పెట్టడం అంటే రిస్కేనండి. కొంతమంది డిస్టర్బెన్స్ అంటారు, చూడని పెట్టని ఎవరైనా కానీ మన వాళ్ళకి తెలియాలి ఆ షాప్లో ఏమున్నాయో, ఇంట్లో ఉండే వాళ్ళు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మన సార్ వాళ్ళకు ఆ షాప్ వాళ్ళకు రిక్వెస్ట్ చేసి మరి మీకు చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి కలెక్షన్స్. ఇవి ఇంకొక కలెక్షన్ అండి, ఇంకొక బాక్స్లో అనమాట. ఇవి వీటిలో కూడా మీకు చాలా అసలు అప్పుడే వచ్చాయన్నమాట కలెక్షన్స్. సరే తెలిస్తే తొందరగా అవుతుంది అనమాట మీకు. ఇవన్నీ 2000 లోపు కదా, అది 2000 లోపు. అంటే యూట్యూబ్లో పెడతా చెప్పండి, యూట్యూబ్లో చెప్పడానికి సార్ని అడిగిందే. రోజంతా తీసుకుండాలి, మడత పెడుతున్నారు చీరలు. రోజంతా తిప్పుతున్నాడు, మడత పెడుతూనే ఉండాలి.
కోరా సిల్క్ సారీస్. తీసుకోవడానికి యూట్యూబ్లో పెట్టడానికి చెప్పిన మీ సార్ని అడిగిన. Money 1500. రెడ్ ఉంటుంది దాంట్లో నేను తీసాను రెడ్ సీన్ ఇక రెడ్ పింక్ చాలాసేపు వచ్చి అవంతా తీసుకొని వచ్చేసి ఇది అరకే కలిసిన తర్వాత చమ్మక్క సారక్క పోయినా కొన్ని రోజులు ఏమో ఒంట్లో వాళ్ళు అన్నీ కలిసి వచ్చినాయి. చాలా రోజులే పెట్టక కూడా ఛానల్ వీడియోస్. అవును అది సార్ కూడా అదే అంటుండే, ఏందమ్మా ఈ మధ్య వస్తలేరు రాలే. ఊరెళ్ళి ఉంటే నేను ఊర్లో పొలం పని ఉంటే ఊరెళ్ళి ఇక మా వాళ్ళు తర్వాత చేసుకుంది అంటే ఇక ఊర్లోనే ఉన్నా కొన్ని. చెయ్యను, మా ఊర్లో పొలం ఉంది, చెట్టు గిట్ట పెట్టించిన పని మనకు అది చేత కాదు, కొత్తగా తీసుకున్నాం. లైట్ వస్తుందా?